తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, ఆదరణ నిరంతరము సదాకాలము మనకు తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. అందరము ఏకీభవించి దేవాది దేవుని సన్నిధిలో, పరలోకమందున్న తండ్రి సన్నిధిలో, యేసుక్రీస్తు ప్రభు వారి నామమున పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనము ప్రార్థన చేసుకుందాము. దానికంటే ముందుగా ఒక పాట పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. దాస జన హృద్వికాసమయ్యల్ల దోషములకు వినాశకరమైన యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. సాధు మానసోల్లాసములు, యేసునాథు గుణచిద్విలాసములు. సాధు మానసోల్లాసములు, యేసునాథు గుణచిద్విలాసములు. బోధగొను వారి బాధ విడలించి, మాధుర్య మగు ముక్తి సాధనములిచ్చు యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. భక్త జనలోక పూజ్యములు, రక్త సిక్త పాద ప్రయోజనము. భక్త జనలోక పూజ్యములు, రక్త సిక్త పాద ప్రయోజములు. ముక్తి రాజ్యాభిషిక్తుడౌ సర్వశక్తియుతుడైన స్వామియగు క్రీస్తు యేసు నామమే పావనము, మాకు యేసు కద నిత్య జీవనము. దీన జన నిత్యాస్తోషణము, సిల్వామ్రాణి ప్రభు మృత్యు ఘోషణము. దీన జన నిత్య తోషణము, సిల్వామ్రాణి ప్రభు మృత్యు ఘోషణము. పానకముతుంటి తేనియల స్వాదు, వీణులను గ్రోలు మానవులకెల్ల యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. పాపులకు మంచి పక్షములు, ముక్తి చూపు క్రీస్తు కటాక్షములు. పాపులకు మంచి పక్షములు, ముక్తి చూపు క్రీస్తు కటాక్షములు. పాప సందోహ కోపమునకులు, కాపురుషు నన్ను గాచుకొని ప్రోచు యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. దాస జన హృద్వికాసమయ్యల్ల దోషములకు వినాశకరమైన యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృపా, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన తండ్రి.
ఇదిగో ఉదయకాలం నుంచి ఇంతవరకు మమ్మలను కాచి కాపాడి సంరక్షించి మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థనా విజ్ఞాపనలో ఏకీభవించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు నాయన. దేవాది దేవా, అందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాను. మీకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, అందరూ ప్రేమించే బిడ్డలు, నీకు ఇష్టలైన ప్రతి బిడ్డలను మీరు దర్శించి ఆశీర్వదించి కాచి కాపాడి సంరక్షించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ఈ కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీద మీ దృష్టి ఉంచండి. ప్రతి బిడ్డను మీరు కాచి కాపాడి సంరక్షించండి. ప్రతి బిడ్డకు నిజమైన రక్షణ మారు మనసు దయచేయండి నాయన. పడిపోయిన ప్రతి బిడ్డలను కూడా తిరిగి లేవనెత్తమని వేడుకుంటున్నాను. మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ దయచేయండి అయ్యా నాయన తండ్రి. వారిని నిలబెట్టండి. నిలవబడుటకు శక్తిమంతులగునట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను. అనుదినము ఉదయకాలమునే లేచి నాయన తండ్రి పరిశుద్ధ గ్రంథము చదివి సత్యవాక్యమును ఆయన వారి హృదయంలో నింపుకొని నాయన వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ తండ్రి, మరి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మొరపెడుతున్నాను. సహాయం చేయండి, ఆశీర్వదించండి అయ్యా. మీకు స్తోత్రాలు. స్తోత్రము స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి. ఇదిగో ప్రార్థన విజ్ఞాపనలు చెప్పినటువంటి ప్రతి బిడ్డను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్పందన గారి ఆరోగ్యం కొరకు మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. బిడ్డ డెలివరీకి వెళ్ళి ఉంటుండగా ఆ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతున్నాము. సహాయం చేయండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. కుటుంబం మీ ఆధీనంలో ఉంచుకున్నామని వేడుకుంటున్నాను. దైవా మీకు స్తోత్రాలు. సాల్మోన్ రాజు గారు సొంత ఇంటి కొరకు ప్రార్థించి ఉన్నారు నాయన. ఆ బిడ్డ అడిగిన ప్రతి ప్రార్థనా విజ్ఞాపనలకు జవాబు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. సాల్మోన్ రాజు గారి కుటుంబ సభ్యులను కూడా జ్ఞాపకం చేసుకునండి, దీవించండి నాయన. వారి అవసరతలు తీర్చండి. రమేష్ వనపల్లి నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మేము మొరపెడుతున్నామయ్యా. ఎంత మానసికంగా నలిగిపోతున్నాడో నాయన. అయినా నువ్వు దయ చూపించే దేవుడు, కృప చూపించే దేవుడు, ఆశీర్వదించమని ఆయన ప్యారలైస్ అయినటువంటి ఆ భాగాలను మీరు ముట్టి స్వస్థపరచమని, తన బాధ నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు తండ్రి. వారి కుటుంబాన్ని కూడా దయతో జ్ఞాపకం చేసుకునండి. కుటుంబ సభ్యులను కూడా దీవించండి. వారి ప్రాబ్లమ్స్ అన్నీ దూరపరచండి నాయన. ఆశా భవిష్యత్తు కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డ ఎగ్జామ్ రాసి ఉంటుండగా తన జీవితంలో ఏం కావాలనుకున్నదో మీకు మొరపెట్టి ఉంటుండగా ఆ బిడ్డ పట్ల మీ కార్యాన్ని జరిగించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రం నాయన. చంద్రశేఖర్ గారి గురించి నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. దురాత్మల చేత పీడింపబడి బాధపడుచున్న ఆ బిడ్డను మీకు విడుదల దయచేయండి. మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ దయచేయండి నాయన తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు నాయన. యేసుక్రీస్తు ప్రభు వారి నామం విన్న వెంటనే దురాత్మలు గడగడా వణికిపోతాయి నాయన. కాబట్టి ఆ బిడ్డకు విడుదల ప్రసాదించండి నాయన. ఆ బిడ్డని యందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి నీ నామాన్ని మహిమపరిచే బిడ్డగా దీవించమని వేడుకుంటున్నాను. చీకటి అంధకార శక్తులకు ఏ అధికారం లేదయ్యా. నీ బిడ్డల పైన ఆయన తండ్రి ఆ బిడ్డను ఎందు నిమిత్తము విసిగిస్తుందో నాయన, ఆ యొక్క చీకటిని పారద్రోలమని వేడుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో దురాత్మ వెళ్ళిపోవునుగాక అని నేను ప్రార్థిస్తున్నాను నాయన. వారికి ఉన్నటువంటి కుటుంబ సభ్యులను దీవించండి, ప్రశాంతత దయచండి. వారి అమ్మ వృద్ధాప్యంలో ఉంటుండగా బిడ్డను కూడా దర్శించి దీవించమని వేడుకుంటున్నాను. ఆయన పాల్ గారి గురించి నేను ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి స్పిరిచువల్ లైఫ్ దయచేయండి. గోపి అనబడేటువంటి ఆ బిడ్డను మీరు క్రమ మార్గంలో నడిపించండి నాయన. బ్యాడ్ హ్యాబిట్స్ను పూర్తిగా దూరపరిచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆ కుటుంబము మీ యొక్క ఆధీనంలో ఉంచుకునండి. మీ సహాయం దయచేయండి. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడు సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవా, అభిషేక్ అనబడేటువంటి బిడ్డను ప్రార్థిస్తున్నాను, జ్ఞాపకం చేసుకుంటున్నాము. సొంత ఇంటి కొరకు వారు ఆయన దేవుని సహాయం కొరకు ప్రార్థించుంటుండగా వారికి సొంత గృహం దయచేయండి. ఏ కష్టాలు బాధలు ఉన్నాయో వాటిని దూరపరచండి. వారికి విడుదల దయచేయండి. దారి సరళం చేయండి నాయన. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాను. దేవరాంబాబును గురించి నేను ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. డబ్బు తీసుకున్న వారు తిరిగి ఇవ్వటం లేదని బాధపడుతుంటుండగా నాయన తండ్రి జాగ్రత్త కలిగి జీవించడం నేర్పించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు దేవా, మీకు స్తోత్రాలు. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. మీకే స్తోత్రాలు. ఈ సమయంలో కల్వరి కిరణాల్లో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులను, ఆయన పసిబిడ్డలను, యవనస్తులను, స్కూలు కాలేజీ చదువుతున్న బిడ్డలను,
యవన ప్రాయంలో నాయన వివాహానికి సిద్ధపడి ఉంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి బిడ్డ మీద మీ దృష్టి ఉంచండి. వారికి కావాల్సిన అవసరతలు తీర్చండి. కుటుంబ అవసరతలు తీర్చండి అయ్యా. సహాయం చేయండి నాయన. అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన, ఎంతమంది బిడ్డలైతే మానసికంగా శారీరకంగా నలిగిపోయి వారి సమస్యలను బట్టి బాధపడుతున్నారో బిడ్డలందరికీ విడుదల ప్రసాదించండి అయ్యా. మీకు స్తోత్రాలు దేవా. వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచండి. ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు జ్ఞానం దయచండి, కాపుదల భద్రత దయచండి. వారి అధికారులకు లోబడినట్లుగా సహాయం చేయండి నాయన తండ్రి. అధికారుల కంటే ముందు నీ నీతిని, రాజ్యాన్ని వెతికే భాగ్యం ఆ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. వారి రాకపోకల్లో క్షేమం దయచండి. వారి ప్రయాణాలను దీవించండి నాయన. 2 వీలర్స్లో, 4 వీలర్స్లో, అదేవిధంగా బస్సు ప్రయాణంలోను, కారు నాయన, అదేవిధంగా నాయన తండ్రి మరి రైళ్లలోను, ఫ్లైట్లోను ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. వారు నాయన ఉద్యోగాల కొరకు వెళ్తున్నారు, పనుల కొరకు వెళ్తున్నారు, మరి వివాహం చేసుకుని అక్కడ సెటిల్ కావాలని వెళ్తున్నారు. వారి ఆలోచన ప్రకారం నాయన వారిని దీవించండి, వారికి సహాయం చేయండి నాయన. వారిని క్షేమంగా ఉంచమని వేడుకుంటున్నాను. ఎక్కడ ఉన్నా నిన్ను మర్చిపోయినటువంటి బిడ్డలుగా, ప్రార్థనా పరులుగా మార్చమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన. పరలోకమందున్న మా తండ్రి మీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు వ్యాపారం చేస్తున్నారు, వారి వ్యాపారాలను అభివృద్ధిపరచండి, క్షేమం దయచేయండి నాయన. దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. ఎన్ని కుటుంబాలు నాయన అప్పుల బాధతో బాధపడుతున్నారో అప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు క్షేమం దయచేయండి. తల నుంచి అరిపాదం వరకు ప్రతి స్వస్థత దయచేయండి. రకరకాలు నాయన బీపీ, షుగరు, థైరాయిడ్ నాయన తండ్రి, అసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ నాయన, నరాలకు సంబంధించి, మెదడుకు సంబంధించి, గుండెకు సంబంధించి నాయన, లంగ్స్కి సంబంధించి నాయన, కిడ్నీలకు సంబంధించి నొప్పులు అయితేనేమి, జాయింట్ పెయిన్స్ అయితేనేమి నాయన, ప్రతి బాధ నుంచి విడుదల దయచేయమని మొరపెడుతున్నాను. ఆశీర్వదించండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. అదేవిధంగా నాయన ఎంతమంది బిడ్డలైతే నాయన ఈ సమయంలో నాయన మొరపెడుతున్నారు, వారి సమస్యల నుంచి విడుదల దయచేయండి. ప్రతి కుటుంబాల్లోనే అవసరతలు తీర్చండి. మానసిక వేదనను దూరపరచండి. చీకటి అంధకార శక్తులతో బాధింపబడుతున్న బిడ్డలకు విడుదల ప్రసాదించండి నాయన. దురాత్మల చేత బాధింపబడుతున్న బిడ్డలకు విడుదల దయచేయండి, వారికి సహాయం దయచేయండి. దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి మీకు స్తోత్రాలు. మీ నామం ఎంత మధురమైనదయ్యా, ఎంత ప్రేమ కలిగినది, ఎంత త్యాగపూరితమైనది నాయన తండ్రి. ఇప్పటికీ అర్థం చేసుకునే మనుషులను బట్టి ఆయన క్షమాపణ కోరుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డను నీ వైపు చూసి నీ ద్వారా సహాయం పొందుకుని వారి జీవితాలు వెలిగింపబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా దైవజనులను బట్టి నేను ప్రార్థిస్తున్నాను. దైవజనులందరినీ ఆశీర్వదించండి. వారు చేస్తున్న పరిచర్యలను దీవించండి, వారికి క్షేమం దయచేయండి, వారి కుటుంబాలను దర్శించండి, వారి అవసరతలు తీర్చండి. సంఘంలో చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి. సంఘ సభ్యులు మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని విని వారి జీవితాలు సరిచేసుకున్నట్లు సహాయం చేయండి నాయన తండ్రి. అదేవిధంగా నాయన పాప శాపాలకు లోను కాకుండా వారిని కాపాడండి, సంరక్షించండి అయ్యా. విధవరాలను దర్శించండి, అనాథలను దర్శించండి. విధవరాలి పక్షంగా వ్యాజ్యమాడుతానని దేవుడు వారందరికీ మంచి ప్రార్థనా జీవితం దయచేసి ప్రార్థనా పరులుగా మార్చమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ప్రార్థనకు ఒక సమయం కేటాయించలాగున దీవించండి అయ్యా. నాయన తండ్రి మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన. మరి నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులన్నారు తండ్రి. మరి మీ నామాన్ని బట్టి ఎంతోమంది బిడ్డలు హింసింపబడుతున్నారు నాయన తండ్రి. ఆ బిడ్డలను సంరక్షించండి, వారికి క్షేమం దయచండి. వారి ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడినట్లు వారిని వాడుకోనమని వేడుకుంటున్నాను అయ్యా. యెరూషలేము క్షేమం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన తండ్రి. ఈరోజు బర్త్డేలు చేసుకుంటున్న బిడ్డలు, వివాహ దినోత్సవాలు, నూతనంగా వివాహమైన బిడ్డలు, నూతనంగా జన్మించిన శిశువులు ఆయన మరి నామకరణాలు, ఈ విధంగా ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నారు. వారి కుటుంబాల్లో ఆది ఎంత మీరు జరిగించి క్షేమము, సంతోషము, సమాధానము, దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను. నూతన సంవత్సర దయా కిరీటాన్ని ధరింపజేసిన దేవా మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వృద్ధాప్యంలో ఉన్న సేవకులను దీవించండి, వారికి క్షేమం దయచండి. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునండి ఆయన. ఈ సేవలో ఏకీభవిస్తూ నాయన తండ్రి ఆ సేవను కొనసాగిస్తున్నటువంటి మీరు ఏర్పరచుకున్నటువంటి మీ బిడ్డ మోషే గారిని దర్శించండి. ఆ బిడ్డ ద్వారా మీరు జరిగిస్తున్న ఈ కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ నాయన ఆశీర్వదింపబడినట్టు సహాయం చేయండి. మీరు మీ ఆలోచన ప్రకారం రాయిస్తున్నటువంటి ఆ యొక్క తండ్రి ఆ యొక్క
ఆ పరిశుద్ధ గ్రంథం నుంచి వ్రాస్తున్న వాటిని చదివి విని ప్రతి ఒక్కరు బాగుపడినట్లు సహాయం చేయండి అయ్యా. ఆయన నువ్వు ఎంతైనా గొప్ప దేవుడు నాయన, సరిచేసే దేవుడు, బాగుపరిచే దేవుడు, క్షమించే దేవుడు నాయన. వాటిని ఉపయోగించుకొని నాయన వారి జీవితాలు బాగుపరుచుకొని పరలోక వారసులు కావడానికి ప్రతి ఒక్కరికి సిద్ధపాటు మనసు దయచేయండి నాయన. ఆ మోషే గారిని, వారి యొక్క తల్లి తండ్రులను అయితేనేమి, వారి భార్య బిడ్డలను, వారు చేస్తున్న పనులను, ఆయన వారి ఉద్యోగాలను అయితేనేమి, ప్రతి విషయంలో మీ హస్తాన్ని చాపి క్షేమకరమైన జీవితాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. అదేవిధంగా నాయన వారి రాకపోకల్లో క్షేమం దయచేయండి. వారు చేస్తున్న పనులను ఇంకా బహుబలంగా వాడబడినట్లు నాయన స్థిరమైనటువంటి జీవితాలను వారికి దయచేయమని వేడుకుంటున్నాను. దేవా, శ్రావణిని బట్టి, తన భర్త బిడ్డను బట్టి స్తోత్రాలు దీవించండి. ఆ వారి పరిచర్యలను ఆశీర్వదించండి నాయన. ఆమె ఉద్యోగ విషయమే మీరు సహాయం చేసినారని నమ్ముతున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తన సర్టిఫికేట్ విషయంలో సహాయం చేయండి. వారి పరిచర్యలను ఆశీర్వదించండి, ఇంకా ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను. దేవా, నన్ను బట్టి మీకు స్తోత్రాలు. నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచండి. మీ నామాన్ని మహిమపరిచి బిడ్డగా దీవించి ఆశీర్వదించమని ఆయన తండ్రి, మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చే బిడ్డగా ఆశీర్వదించమని. ఈ లోక సంబంధమైన ఆటంకాలు, చీకటిని దూరపరిచి ఆయన దారి సరళం చేసి ఆయన మీ చిత్తాన్ని పరిపూర్ణంగా, సంపూర్ణంగా మరణ పర్యంతం వరకు నమ్మకమైన సాక్షిగా జీవించి మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి. నీ పరిచర్యలో భాగస్థురాలుగా నన్ను ఆశీర్వదించండి నాయన. నా రక్త సంబంధికులను, బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకునండి. 24వ తారీఖు నాయన మేరీ సంహిత, మైకేల్ అభిషేక్ ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్తుండగా వారికి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని, వారి జీవితాలు కట్టుమని, ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. అదేవిధంగా ఇందిరాకున్న క్యాన్సర్ నుంచి విడుదల దయచేయండి ఆయన.